నీ కాళ్ల కింద పనిచేసే వాళ్ళ ముందు నిన్ను కొట్టినప్పుడే నువ్వు ఒట్టి దద్దమైపోయావు సోదరా. చూడు భూషణ్, ఆయనుండగా నువ్వు ఎలాగా అన్నవి కాలేవు. ఆయన పోయిన తర్వాత కూడా కాకూడదనే అందరి ముందు నిన్ను చెత్తనా కొడుకుని వేస్ట్ ఫెలోని చేస్తున్నాడనేది నా వేదం. అటువంటి తండ్రి కడుపున పుట్టడం నీ దురదృష్టం, మాలాంటి ఫ్రెండ్స్ ఉండటం నీ అదృష్టం. 2 సార్లు మిస్ అయినంత మాత్రాన మీ నాన్నను వదిలేస్తామనుకోవద్దు. ఆయన్ని లేపేయడం ఫిక్స్డ్. అది ఈ రోజైనా కావచ్చు, వారమైనా కావచ్చు, నెల రోజులైనా పట్టొచ్చు. కానీ నువ్వనుకుంటే మాత్రం ఇప్పుడే ఇమ్మీడియట్గా అయిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మా వాళ్ళకెవరికి హాస్పిటల్లోకి వెళ్ళే అవకాశమే లేదు. ఇప్పుడు గనక నువ్వు మాకు హెల్ప్ చేస్తే, హాస్పిటల్లో ఉన్న మీ నాన్నను ఫిక్స్ చేస్తే మనందరి ప్రాబ్లమ్స్ ఫిక్స్ అయిపోతాయి. నువ్వు మా మనిషివే కాబట్టి, నువ్వెటు ఆ ప్రాజెక్టుకి ఫేవరే కాబట్టి మనిద్దరం ఒకళ్ళకొకళ్ళం ఫిక్స్ అయిపోతాం. కోట్లొచ్చే ఛాన్సులు మళ్ళీ మళ్ళీ రావు సోదరా. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావా? మౌనం అర్ధాంగీకారం అన్నారు పెద్దలు, ఆలోచన పూర్ణాంగీకారం అంటారు నాలాంటి ప్రబుద్ధులు. పితృదేవుడికి పిండం పెట్టడం కన్నా అదృష్టమేముంది? ఇదే నా చిట్ట చివరి వేదాంతం. హలో, మార్కెట్ నుండి డజన్ ఆరెంజెస్ తీసుకురా. ముఖ్యమైన పని ఉంటే వెళ్ళాను. కొద్ది రోజులు ఒంటరిగా బయటకెళ్ళకరా. మన శత్రువులు మనలో ఎవరు దొరుకుతారని కాపు కాస్తుంటారు. నాకెవరూ శత్రువులు లేరు. ఉంటే గింటే ఆయన వల్లే ఉంటారు. ఎవరికైతే శత్రువులే. మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఒరే, నా మాట విను. కొద్ది రోజులు ఆ రాముడినో వాళ్ళనో వీళ్ళో వెంట పెట్టుకుని వెళ్ళరా. రాముడు వాడి కూతురు పెళ్లికెళ్ళినందుకే ఇలా జరిగింది. అలాంటి దరిద్రుడు నా పక్కనెందుకు? రేయ్, వదిలే లక్ష్మి. పిల్లల్ని కంటాం కానీ వాళ్ళు బుద్ధుల్ని కల్లేం. స్కానింగ్కి తీసుకువెళ్ళాలండి. ఇప్పుడు మీరున్న ఆరోగ్య పరిస్థితుల్లో మీరు ఆవేశంగా వెళ్ళడం మంచిది కాదు.